మనం బైబిల్ స్టడీలో ఇప్పటికే కొన్ని పుస్తకాలు మనం ధ్యానం చేసాం. మళ్ళీ బైబిల్ స్టడీలో ఏ ధ్యానం చేయాలి అనే తలంపు కలిగి ఉన్నాం. ఇంకా దేన్ని ధ్యానం చేయాలనేటువంటిది ఆలోచన రాలేదు. సరే, ఈలోపు ఒక అద్భుతమైనటువంటి అంశాన్ని మనం సిస్టమేటిక్గా కొంచెం పరిశీలిద్దాము అనే తలంపు కలిగి దీన్ని ప్రారంభిస్తా ఉన్నాం. ఈ అంశం పేరు ఏంటి అని అంటే, దేహం బోధించే దేవుని వాక్యం. చెప్పండి ఒకసారి. దేహం బోధించే దేవుని వాక్యం. అంతకుముందు ఒకసారి సండే ఈవినింగ్ టైంలో దీనికి కొంచెం అవుట్లైన్స్ లాగా నేను చెప్పాను. అయితే కొంచెం వివరణాత్మకంగా మనం మన శరీరం గురించి ధ్యానం చేసినట్లయితే చాలా సమృద్ధికరమైనటువంటి వాక్యాన్ని మనం నేర్చుకోగలుగుతాం. మొట్టమొదటిగా అసలు మనం కలిగి ఉన్నటువంటి శరీరాన్ని ఏ విధంగా పొందుకున్నాము అనే ప్రశ్న వేసుకుంటే, లేక ఈ శరీరం మనకు ఎలా వచ్చింది అనే ప్రశ్న వేసుకుంటే, దేవుడు ఈ శరీరాన్ని మనకు తల్లిదండ్రుల ద్వారా అనుగ్రహించాడు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము 19వ వచనాన్ని ఒకసారి చదువుకుందాం. మీ దేహము దేవుని వలన చాలు. మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడింది. మన శరీరము దేవుని ద్వారా మనకి ఇవ్వబడింది. ఈ శరీర అవయవాలు దేవుని వాక్యంతో కనెక్ట్ అయి ఉన్నాయి. దాన్ని మొట్టమొదటిగా మనం గుర్తించాలి. చూడండి, దేవుడు ఏదైనా ఒక కార్యం చేశాడు అంటే వర్తమాన భూత భవిష్యత్ కాలంలో ఉండేటువంటి వాటిని గురించి దేవుడు ఆలోచిస్తాడు. మరి ముఖ్యంగా మానవుడిని సృష్టించేటువంటి సమయంలో దేవుడు ఏదో అనాలోచనగా కాకుండా ఆలోచనతో, ఒక ప్రత్యేకమైనటువంటి ఉద్దేశంతో మనిషిని సృష్టించాడు. సరే, దాని గురించి మనం లోతులోకి వెళ్ళాం. కానీ మన శరీర అవయవాలు దేవుని వాక్యంతో కనెక్ట్ అయి ఉంటాయి. మన శరీరంలోని దాదాపు అన్ని అవయవాలు కూడా చాలా వరకు ఏదో ఒక విధంగా దేవుని వాక్యాన్ని మనకు బోధిస్తాయి. ఏదో ఒక విధంగా దేవుని వాక్యాన్ని మనకు బోధిస్తే, ఎవ్రీ పార్ట్ ఆఫ్ అవర్ బాడీ హ్యాస్ స్పెషల్ ఫీచర్స్. మన శరీరంలో ప్రతి అవయవం కూడా కొన్ని ప్రత్యేకమైనటువంటి విశేషాలు కలిగి ఉన్నాయి. ఒక్కసారి చాలాసార్లు మనం లోకం గురించి ఆలోచిస్తాం, వస్తువుల గురించి ఆలోచిస్తాం, ప్రకృతి గురించి ఆలోచిస్తాము. కానీ మన దేహం గురించి అంత ఎక్కువ మనం ఆలోచించి, దేహంలో ప్రతి అవయవం గురించి ఆలోచన చేస్తే ఆ అవయవంలో చాలా విశిష్టతలు, విశేషాలు అనేటువంటివి మనకు కనిపిస్తాయి. దేవుడు మన శరీరాన్ని ఎలా చేశాడు అంటే, గాడ్ క్రియేటెడ్ అవర్ బాడీ సిస్టమాటికలీ. ఒక ప్రత్యేకమైనటువంటి విధానంలో కళ్ళు ఇక్కడ ఉండాలి, ముక్కు ఇక్కడ ఉండాలి, నోరు ఇక్కడ ఉండాలి, చెవులు ఇక్కడ ఉండాలి, చేతులు ఇక్కడ ఉండాలి. నిజంగా ఒక సిస్టమాటిక్లీ, అంటే ఒక ప్రత్యేకమైనటువంటి విధానంలో, వరుస క్రమంలో దేవుడు మన శరీరాన్ని సృష్టించాడు. కొన్నిసార్లు శరీరం గురించి ఆలోచించి, కళ్ళు ఈ చెవు దగ్గర ఉంటే ఎలా ఉంటుంది, లేక చెవులు కళ్ళ దగ్గర పెట్టవచ్చు కదా, లేదా మూతి కళ్ళకు పైన పెట్టవచ్చు కదా. ఒకసారి అలా మనం థింక్ చేస్తే మొత్తం డిసార్డర్ అయిపోతుంది. అంటే దేవుడు ఎంత చక్కగా శరీర అవయవాలను
ఒక క్రమమైనటువంటి పద్ధతిలో కళ్ళు ఎక్కడ ఉండాలి, చెవులు ఎక్కడ ఉండాలి, బుక్కెల ఎక్కడ ఉండాలి, ఆ అమరికను దేవుడు ఒక క్రమమైనటువంటి పద్ధతిలో చేస్తారు. ప్రపంచంలో ఎంతో మంది శాస్త్రవేత్తలు పనిచేశారు, అనేకమైనటువంటి వాటిని కనిపెట్టారు. అంతరిక్షంలో కొన్ని గ్రహాల గురించి, అలాగే భూమికి సంబంధించినటువంటి అట్మాస్ఫియర్ గురించి, సముద్రం గురించి, ఇంకా ప్రకృతిలో ఎన్నో విషయాలు శాస్త్రవేత్తలు కనిపెట్టారు. కానీ మానవుని యొక్క శరీరంలో దాగి ఉన్నటువంటి రహస్యాలు ఇంకా పూర్తిగా ఛేదించలేకపోయారు. ఇప్పటికీ అర్థం కావట్లేదు. మనిషి శరీరంలో ఉన్నటువంటి కొన్ని భాగాల్లో ఆ అవయవ క్రమాలు అవి ఎలా పనిచేస్తూ ఉన్నాయో, అనేకమైనటువంటి అంతు చిక్కని అంతుపట్టినటువంటి రహస్యాలు మానవుని యొక్క శరీరంలో దాగి ఉన్నాయి. ప్రపంచంలో ఎన్నో గొప్ప యంత్రాలు కనిపెట్టారు. ఇప్పుడు మనం వింటున్నాం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది ఎలాంటిది అని అంటే, దీని ద్వారా ఏదైనా కూడా మనం చేయొచ్చు. అటు ఎడ్యుకేషన్ కానివ్వండి, ఇటు వైద్యం కానివ్వండి, వాటెవర్ ఇట్ మే బి, అది ఏదైనప్పటికీ కూడా ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా మనం చేయగలము అని అంటున్నారు. మరి ఆర్టిఫిషియల్కి అంత శక్తి ఉంటే, ఆ ఆర్టిఫిషియల్ సృష్టించినటువంటి మానవుని యొక్క మేధస్సుకి ఇంకెంత శక్తి ఉండాలి? కాబట్టి ద బాడీ దట్ వీ హ్యావ్ ఈస్ మ్యాచ్లెస్ ఇన్ ద క్రియేషన్. ఈ సృష్టిలో మానవుని యొక్క శరీరానికి సాగైనటువంటిది ఏది కూడా లేదు. అంత గొప్పదిగా దేవుడు మన శరీరాన్ని సృష్టించాడు. దేహంలో ఉన్నటువంటి అవయవాలు దేవుని వాక్యాన్ని మనకు చాలా సమృద్ధిగా బోధించేటువంటివిగా ఉన్నాయి. కాబట్టి దేహము బోధించే దేవుని వాక్యం అనేటువంటి అంశము మనకు చాలా శ్రేష్టమైనటువంటి అంశముగా, అనేక ఆశీర్వాదాలను తీసుకొచ్చేటువంటి అంశముగా, దేవుని వాక్యం యొక్క లోతుల్లోనికి నడిపించేటువంటి అంశముగా, మన శరీరం యొక్క విలువను గ్రహింపజేసేటువంటి అంశముగా, గుర్తింపజేసేటువంటి అంశంగా, ఇంకా మన ప్రార్థనా సమయాన్ని ఈ రీతిగా అభివృద్ధి చేసుకునేటువంటి అంశంగా దీన్ని మనం కలిగి ఉన్నాము. మన శరీరంలో ఎన్ని అవయవాలు ఉన్నాయి అని ప్రశ్న వేసుకుంటే, కొంచెం మేజర్ పార్ట్స్ ఆఫ్ అవర్ బాడీ అరౌండ్ 70 to 80. మన శరీర అవయవాలు అంటే ముఖ్య అవయవాలు 70 నుంచి 80 వరకు ఉండవచ్చు అని శాస్త్రవేత్తలు చెప్తా ఉన్నారు. పోతే మన శరీరానికి 5 ఎలిమెంట్స్, పంచభూతాలకి మధ్య కనెక్షన్ అనేటువంటిది ఉంది. పంచభూతాలు అంటే ఏంటి? గాలి, భూమి, ఆకాశము, గాలి, నీరు, నిప్పు, రేగు. చూడండి, వీటిని గురించి మనం ఆలోచన చేసినప్పుడు ఈ పంచభూతాలు మన శరీరంలో వాటిని మనం we can see the 5 elements even in our body. మన శరీరంలో ఈ పంచభూతాలకు సంబంధించిన వాటిని మనం చూడగలుగుతాం. ఫర్ ఎగ్జాంపుల్ ఆకాశం అనుకోండి. ఆకాశం అంటే ఏంటి? స్పేస్ అన్నమాట, ఖాళీ స్థలం. మన శరీరంలో ఖాళీ స్థలం ఎక్కడ ఉంటుంది అంటే మన ఉదర భాగంలో ఖాళీ ప్లేస్ అనేది ఉంటుంది, మన పొట్ట భాగంలో. ఒకవేళ మన ఉదరంలో ఈ స్పేస్ అనేటువంటిది లేకపోతే we can't assimilate the food. మనం తీసుకునేటువంటి ఆహారము జీర్ణం అనేటువంటిది కాదు. కాబట్టి మన పొట్ట భాగంలో ఆకాశాన్ని మనం చూడగలుగుతాం.
నెక్స్ట్ కనిపించేటువంటిది భూమి. భూమి అంటే ఆరిన నేల, ఇంకా చెప్పాలి అంటే మట్టి. దేవుడు మానవుని సృష్టించేటువంటి సమయంలో ఆదికాండం 2వ అధ్యాయం 7వ వచనంలో దేవుడైన యెహోవా నేల మంటితో నరుని నిర్మించి. సో వీ హ్యావ్ బీన్ క్రియేటెడ్ బై గాడ్ ఫ్రమ్ ది ఎర్త్. అందుకే మన శరీరంలో అన్ని రకాల ఆర్గానిక్స్ అనేటువంటి మనం చూస్తాం పిల్లలు. కాబట్టి 5 ఎలిమెంట్, 5 అంటే ఈ పంచభూతాల్లో రెండవదిగా భూమిని మనం చూడగలుగుతాం. మూడవది ఏంటంటే గాలి. గాలి మన శరీరంలో ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక బెలూన్ మనం తీసుకొని ఆ బెలూన్ మనం బ్లో చేయవచ్చు. గాలి మన ఊదవచ్చు ప్రియ. సో వీ హ్యావ్ ద ఎయిర్ ఆర్ విండ్. ఇంకా నీరు, మన శరీరంలో నీరు అనేటువంటిది ఉంటుంది. మన నాలుగు మీద ఎప్పుడు చమ్మ అనేది అలాగే ఉంటుంది ప్రియ. శరీరంలో ఈవెన్ మనం రక్తం గురించి చూస్తే రక్తంలో కూడా నీరు ఉంటుంది. నెక్స్ట్ ఏంటి? గాలి, భూమి, నిప్పు. నిప్పు అంటే వేడి. మన శరీరంలో 98.4 డిగ్రీస్ వేడి మనం కలిగి ఉంటాం. థర్మామీటర్ తీసుకొచ్చి పెట్టామనుకోండి, 98.4 ఉష్ణోగ్రత కలిగి. ఈ ఉష్ణోగ్రత ఎలాంటిది అంటే మనం హిమాలయ పర్వతాలకు వెళ్ళి ఆ మంచులో పడి నడుస్తూ ఉన్నా కూడా ఈ ఉష్ణోగ్రత తగ్గదు. ఎంత పవర్ఫుల్గా చూడండి. మంచు పర్వతాల్లోనికి ఏదైనా ఒక నిప్పును మనం తీసుకెళ్ళామనుకోండి, విత్ ఇన్ సెకండ్స్ ఇట్ గ్రోస్ కోల్డ్, అది చల్లగైపోద్ది. కానీ మన శరీరంలో ఉన్నటువంటి ఆ ఉష్ణోగ్రత అది అలాగే స్టెబిలిటీగా ఉంటుంది అన్నమాట. తర్వాత ఈ పంచభూతాలతో మన పంచేంద్రియాలు అంటే ఏంటి? పంచభూతాలు చెప్పారు లేదు. కళ్ళు, ముక్కు, చెవి, నాలుక, చర్మం, స్కిన్. ఈ 5 వాటిని మనం ఏమని పిలుస్తామంటే పంచేంద్రియాలు అని పిలుస్తాం. ఈ పంచేంద్రియాలు పంచభూతములతో కనెక్ట్ అయి ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ గాలిని మనం తీసుకున్నాం అనుకోండి, అసలు గాలి ఉంది అని మనకి ఏం బోధిస్తుంది? మన శరీరంలో ఏ అవయవం బోధిస్తుంది గాలి ఉంది అని? చర్మం, స్కిన్ బోధిస్తుంది ఇప్పుడు గాలి ఉందా లేదా అనేటువంటిది. ఒకవేళ గాలి లేదనుకోండి, స్కిన్ ఏమైపోతుంది? మొత్తం స్వెటింగ్ అయిపోతుంది. కాబట్టి గాలికి చర్మానికి కనెక్షన్ ఉంటుంది. తర్వాత నీరుకు కనెక్షన్ మన శరీరంలో ఏంటి అంటే నాలుకలో ఎప్పుడు నీరు అనేటువంటిది ఉంటుంది. తర్వాత ఏంటి? చెవులు. ఈ చెవులకి స్పేస్తో కనెక్షన్ ఉంటుంది. స్పేస్ అంటే ఖాళీ ప్రదేశం. ఇందాక మనం చెప్పుకున్నాం కదా ఖాళీ ప్రదేశం అని. ఇప్పుడు మనం చెవులు ఇలా మూసుకున్నామంటే అసలు ఏం వినకూడదు. స్పేస్లో ఉంటేనే మనం, అంటే ఈ ఖాళీ గ్యాప్ అనేది ఉంటేనే మనం వినగలుగుతాం. లేకపోతే we can't hear if there is no space. ఖాళీ స్థలం అనేటువంటిది లేకపోతే మనము వినలేము. మన కళ్ళు చూడగలుగుతా ఉన్నాయి. ఎలా మన కళ్ళు చూడగలుగుతున్నాయి అంటే వెలుతురుంటేనే చూడగలుగుతాయి. చిమ్మ చీకటిలోకి మనం వెళ్ళామనుకోండి, అక్కడ మన కళ్ళు కనిపించవు. అక్కడికి మనం గుడ్డోళం కాదు, కానీ అక్కడ కళ్ళు ఎందుకు కనిపించమంటే అక్కడ వెలుగు అనేది లేదు. కాబట్టి వెలుగుతో కంటికి సంబంధాలు అనేటువంటివి ఉంటాయి. కళ్ళు అయిపోయినాయి, చెవులు అయిపోయినాయి. ముక్కులో 2 నాసిక రంధ్రాలు ఉంటాయి. దానికి ఏంటంటే స్మెల్ సెన్సేషన్ ఉంటుంది. ఆ స్మెల్ సెన్సేషన్కి భూమికి కనెక్ట్ అయి ఉంటుంది. అది భూమితో కనెక్షన్ ఉంటుంది దానికి సైంటిఫికల్గా. ఆ కనెక్షన్ అనేది లేకపోతే మనకి స్మెల్ సెన్సేషన్ ఉండదు.
ఈ రీతిగా మరి మన శరీరంలో పంచభూతాలు అనేటువంటి వాటిని మనం చూడగలుగుతాం. రెండవది, బాహ్యంగా కనిపించేటువంటి పంచభూతాలతో మన శరీరంలో ఉన్నటువంటి పంచేంద్రియాలు ఎలా కనెక్ట్ అయి ఉన్నాయో అనేటువంటిది కూడా మనం చూడగలుగుతాం. సరే, ఇంకా మనం చెప్పుకుంటూ వెళ్తూ ఉంటే శరీరం గురించి అనేకమైనటువంటి విషయాలు, విశేషాలు అనేటువంటివి మనకు అర్థం అవుతాయి. సరే, ఈరోజు మన అంశం ఏంటి? దేహము బోధించే దేవుని వాక్యము. మరి శరీరము ఏ విధంగా మనకు దేవుని వాక్యాన్ని బోధిస్తుంది అని అంటే, మన శరీరంలో ఉన్నటువంటి అవయవాలను మనం జ్ఞాపకం చేసుకుంటూ ఆ అవయవాలకు దేవుని వాక్యంతో ఎక్కడ అవినాభావ సంబంధాలు ఉన్నాయో అనేది మనము అన్వేషించాలి, గుర్తించాలి. అప్పుడే దేవుని వాక్యము మనం శరీరం బోధించేటువంటిదిగా ఉంటుంది. మొట్టమొదటిగా మన శరీరంలో ఫ్రమ్ ద టాప్ ఆఫ్ బాటమ్, మనం పై నుండి క్రింద వరకు మన శరీరాన్ని గమనించినప్పుడు మొట్టమొదటిగా మనకు కనిపించేది ఏంటి అంటే తల వెంట్రుకలు. తల వెంట్రుకలు మనకు కనిపిస్తాయి. ఈ తల వెంట్రుకల గురించి దేవుని వాక్యంలో మనం పరిశీలిస్తే రెండు ప్రాముఖ్యమైనటువంటి విషయాలు మనకు అర్థం అవుతాయి. ఏంటవి అని అంటే, ఒకటి ప్రొటెక్షన్, రెండు కరెక్షన్. ప్రొటెక్షన్ అంటే కాపుదల, కరెక్షన్ అంటే సరి చేసుకోవడం. ప్రొటెక్షన్ అనేది దేవుని నుండి కలుగుతుంది, కరెక్షన్ అనేది మన నుండి కలుగుతుంది. ఈ తల వెంట్రుకలు మరి రెండు విషయాలు జ్ఞాపకం చేస్తూ ఉన్నాయి. ఒకటి ప్రొటెక్షన్, రెండవది కరెక్షన్. ప్రొటెక్షన్ అంటే కాపుదల, కరెక్షన్ అంటే సరి చేసుకుంటారు. మత్తయి సువార్త 9వ అధ్యాయము 31 వచనం చదువుకుందాం. మత్తయి సువార్త 9వ అధ్యాయము 10:30 అమ్మా, 10:30 చదువు. మీ వెంట్రుకలన్నీ 30 నుంచి అమ్మా మీరు చదివేది చదవండి. మీ తల లేదా, మీ తల వెంట్రుకలన్నీ లెక్కింపబడి ఉన్నవి కనుక మీరు భయపడకుడి, మీరు అనేకమైన పిచ్చుకల కంటే శ్రేష్ఠులు. 10:30 మనం చదువుకున్నాం. చూడండి, ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువు ఏమంటున్నాడు అంటే, మీ తల వెంట్రుకలన్నీ లెక్కింపబడి ఉన్నవి కనుక మీరు భయపడద్దు. ఈ సందర్భం మనకు అర్థం కావాలి అంటే 28వ వచనం నుంచి 32వ వచనం వరకు దీన్ని మనము చదువుకోవాలి. మనుషులకు మీరు భయపడద్దు, ఆత్మను చంపక దేహమునే చంపవారికి మీరు భయపడద్దు అనే కాంటెక్స్ట్లో ప్రభు మాట్లాడుతూ ఇక్కడికి వచ్చేసరికి ఈ మాటలు అంటున్నాడు. ఏమంటున్నాడంటే, మీ తల వెంట్రుకలన్నీ లెక్కింపబడి ఉన్నవి కనుక మీరు భయపడద్దు. మన తలలో ఎన్ని వెంట్రుకలు ఉన్నాయన్న సంగతి మనకు తెలియదు. పురుషులైతే బార్బర్ షాప్కి వెళ్తాం మేము, అక్కడ మంగళవాళ్ళకు కూడా ఆ సంగతి తెలియదు. వి కాంట్ కౌంట్ అవర్ హెయిర్. మనం మన తల వెంట్రుకలను లెక్కించలేము. ఒక రకంగా చెప్పాలంటే, మీ తల వెంట్రుకలన్నీ లెక్కింపబడి ఉన్నది అంటే అది ప్యాసివ్ వాయిస్లో ఉంది. పాసివ్ వాయిస్ అంటే సమ్వన్ హ్యాస్ కౌంటెడ్ అవర్ హెయిర్, అంటే ఎవరో మన తల వెంట్రుకలను లెక్క పెట్టి ఉన్నారు. దీన్ని మనం ఏ విధంగా అన్వయించుకోవాలి అంటే, మీ తండ్రి సెలవు లేనిదే వాటిలో ఒక్కటైనను
నేల రాలదు. ఇంకా వేరే స్వార్థలో కూడా ఉంటుంది ఇది కొంచెం డీటెయిల్గా. అంటే మన తల వెంట్రుకలన్నీ కూడా లెక్కింపబడి ఉన్నాయి. దేవుని సెలవు లేకుండా మన తల వెంట్రుకల్లో ఒక్కటి కూడా రాదు. మార్క్స్ వార్తలో ఉంటుంది ఆ విషయం. అంటే దీంట్లో మనం నేర్చుకోవాల్సినటువంటి విషయము, దేవుడు మన పట్ల అంత శ్రద్ధను కలిగి ఉన్నాడు. అంత శ్రద్ధను కలిగి ఉన్నాడు ప్రియులారా. బైబిల్లో చాలా చక్కటి మాట మనం 121వ కీర్తనలో చూస్తాం. 121వ కీర్తన 4వ వచనంలో, ఇశ్రాయేలీయులను కాపాడువాడు కునుకడు నిద్రపోడు. మనకు బాగా పరిచయమైనటువంటి వాక్య భాగం. ఇశ్రాయేలీయులను కాపాడువాడు కునుకడు నిద్రపోడు. ఈ విషయం కొంచెం లోతుగా మనం అర్థం చేసుకోవాలి అంటే ఇశ్రాయేలీయుల యొక్క చరిత్రలోనికి మనం వెళ్ళాలి. ఇశ్రాయేలును కాపాడేటువంటి దేవుడు కునుకడు నిద్రపోడు అని అంటే దాని అర్థం ఏంటి? రాత్రి పగళ్ళు ఆయన కాచేటువంటి దేవుడు అని అర్థం. రాత్రి పగళ్ళు అనగానే మనకు వెంటనే ఒక మాట జ్ఞాపకానికి రావాలి. ఏంటది? ఇశ్రాయేలు ప్రజలను 40 సంవత్సరాలు దేవుడు అరణ్య మార్గంలో నడిపిస్తా ఉన్నాడు. పగలు మేఘ స్తంభంలోను, రాత్రి అగ్ని స్తంభంలోను ఉండి ఆయన నడిపించాడు. అటే ఉంటుంది వాక్యం. ఆయన పగలు మేఘ స్తంభంలో, రాత్రి అగ్ని స్తంభంలో ఉండి వారిని నడిపించాడు. అంటే ఎంత శ్రద్ధ దేవుడు వారి పట్ల తీసుకున్నాడో చూడండి. వారు ప్రయాణం చేసినటువంటి ప్రయాణము చాలా కష్టతరమైనటువంటి ప్రయాణం. అది అరణ్యంలో ప్రయాణం చేస్తూ ఉన్నారు. కొన్ని లక్షల మంది ఉన్నారు, ఒకరు కాదు, ఇద్దరు కాదు. సుమారు ఒక 20 లక్షల మంది ఉన్నారు అనుకోండి. 20 లక్షల మందికి ఉదయం అల్పాహారం కావాలంటే ఎంత కావాలి? ఊరికే మనం ఊహిస్తే అసలు అంత అల్పాహారం అరణ్యంలో దొరకద్దా? మధ్యాహ్నం భోజనం కావాలి, సాయంత్రం భోజనం కావాలి. మరి 40 సంవత్సరాలు దేవుడు వారిని ఎలా పోషించాడు? మనం తాగేదానికి నీళ్లు కావాలి. అరణ్యంలో సామాన్యంగా నీళ్లు కొన్నిసార్లు ఉండవు, దొరకవు. వాళ్ళొక ప్రదేశానికి వెళ్ళినప్పుడు దాహంతో అల్లాడిపోయారు. అప్పుడు బండను చీల్చితే నీళ్లు సమృద్ధిగా వాళ్ళు తాగారు. మరి 40 సంవత్సరాలు మరి వర్షాలు రాలేదా? ఎండ లేదా? ఉంది ప్రియులారా. మరి అరణ్యంలో విషసర్పాలు, తేళ్లు, బైబిల్లోనే ఉన్నాయి ఈ పదాలు, మాటలు. మనం ద్వితీయోపదేశకాండం చదివితే అక్కడ ఉంటాయి ఇలాంటివన్నీ కూడా. అంత భయంకరమైనటువంటి మార్గంలో, ప్రయాణంలో దేవుడు వారిని కాపాడుతూ వచ్చాడు. యెహోషువ గ్రంథం తర్వాత మనకు వచ్చే గ్రంథం ఏంటి? ఏ గ్రంథం వస్తుంది? న్యాయాధిపతులు వస్తుంది. ఈ న్యాయాధిపతుల గ్రంథంలో సుమారు 400 సంవత్సరాల చరిత్ర ఉంది. ఈ 400 సంవత్సరాల్లో ఇశ్రాయేలు ప్రజలను ఎంతో మంది శత్రువులు చుట్టుముట్టారు. సమూల నాశనం చేయాలని తలపెట్టారు. కానీ దేవుడు ఇశ్రాయేలు ప్రజలను శత్రువుల నుంచి కూడా కాపాడుతూ వచ్చారు. అక్కడేమో 40 సంవత్సరాలు, ఇక్కడేమో 400 సంవత్సరాలు. ఇంకా తర్వాత ఇశ్రాయేలు చరిత్రలోనికి మనం తొంగి చూస్తే కనిపించే మరొక ప్రాముఖ్య ఘట్టము 70 years, 70 సంవత్సరాల బబులోను చెర. ఈ 70 సంవత్సరాల బబులోను చెరలో మనకు 5 మంది వ్యక్తులు ప్రత్యేకంగా కనిపిస్తారు ఇశ్రాయేలు యూదా ప్రజల్లో. ఎవరు వాళ్ళు? ఒక ఆయనేమో దానియేలు,
యవనస్తులైనటువంటి షడ్రకు, మేషకు, అబేద్నెగో ఇంకొక ఆయన ఉన్నాడు. ఆయన ఎవరు అంటే యెహెజ్కేలు కూడా బబులోను చెరలో ఉంటాడు పిల్లలు. ఇంకా తర్వాత జెరుబ్బాబెలు, నెహెమ్యా, ఎజ్రా వాళ్ళు కూడా కనిపిస్తారు. సరే, హిస్టరీ. అయితే బబులోను సామ్రాజ్యంలో నెబుకద్నెజర్ రాజు ఉన్నాడు కదా. ఈ నెబుకద్నెజర్ రాజు ఒక శాసనాన్ని జారీ చేశాడు. ఒక పెద్ద బొమ్మ నిలబెట్టి అందరూ ఆ బొమ్మకే మొక్కాలి. చూడండి, దానియేలు గ్రంథం 3వ అధ్యాయము, దానియేలు గ్రంథం 3వ అధ్యాయము 14వ వచనం ఒకసారి చదవండి. 14, 3వ అధ్యాయం 14. మీరు నా దేవతను పూజించుట లేదని, నేను నిలువ పెట్టించిన బంగారు ప్రతిమకు నమస్కరించుట లేదని నాకు వినబడెను. అది నిజమా? చూడండి పిల్లలు, రాజు ఆ ముగ్గురుతో మాట్లాడుతూ ఉన్నాడు. కొన్నిసార్లు కొన్ని కట్టడలను అనుమతించినటువంటి ప్రజల ద్వారా విశ్వాసులకు శోధనలు వస్తాయి పిల్లలు. ఇప్పుడు రాజు జారీ చేసినటువంటి శాసనం ఎలాంటిది అంటే దేవుని వాక్యానికి వ్యతిరేకమైన శాసనం. రాజు ఏం చేయమంటున్నాడు? విగ్రహానికి మొక్కమంటున్నాడు. కానీ మోషే ధర్మశాస్త్రంలోని 2వ ఆజ్ఞ, 3వ ఆజ్ఞ ఎలాంటివి అంటే ఏ విగ్రహము కూడా మొక్కకూడదు ప్రియారా. కొద్దిమంది ద్వారా భక్తులు, విశ్వాసులు, సేవకులు పాపంలోనికి నడిపించే విధంగా ప్రేరేపించబడతారు. ఇప్పుడు రాజు వీరిని విగ్రహారాధికులుగా చేయాలనుకుంటున్నాడు. యోసేపును గురించి చూస్తాం. 44 భార్య యోసేపును పాపంలోనికి లాగేందుకు ప్రయత్నం చేసింది. ఏంటా పాపం అంటే జారత్వము, ఫర్నికేషన్. కొద్దిమంది అధికారంలో ఉన్నటువంటి వాళ్ళు వాళ్ళ క్రింద ఉన్నటువంటి విశ్వాసులను దేవునికి విరోధంగా జీవింపజేసే లేక జీవించేటట్టుగా ప్రేరేపిస్తారు, శాసనాన్ని జారీ చేస్తారు, ఆజ్ఞిస్తారు. మా అంకుల్ ఒక ఆయన ఉండేవారు. ఆయనకి ఒక ప్లాట్ ఉంటే ఆ ప్లాట్ విషయంలో కొంత మోసం జరిగి చివరికి అది కోర్టు కేసుకి వెళ్ళిపోయింది. కోర్టు కేసుకి వెళ్ళిన తర్వాత లాయర్ ఏం చేశాడంటే మా అంకుల్ని పిలిచి, అయ్యా నేను ఏదైతే చెప్పమంటానో నువ్వు అదే చెప్పాలా. ఆ బోన్లో నిలబడినప్పుడు జడ్జి నిన్ను ఈ విధంగా అడుగుతాడు, నువ్వు ఈ విధంగా చెప్పాలి. ఏం చెప్పమన్నాడు అంటే అబద్ధం చెప్పమని చెప్పాడు. ప్రియులు, నువ్వు ఈ విధంగా చెప్తేనే నీ కేసు గెలుస్తుంది, లేకపోతే నువ్వు గెలవలేవు అని లాయర్ చెప్పాడు. మా అంకుల్ ఆయన అప్పటికే దేవుడిని నమ్ముకున్నాడు. ఆయన దేవుడిని నమ్ముకోకముందు భయంకరంగా స్మోక్ చేసేవాడు, స్ట్రీట్ స్మోక్. ఆయన తర్వాత విపరీతంగా మద్యం సేవించేవాడు. తర్వాత నేబర్స్ చదివేవాడు. ఎప్పుడు ఆయన నోట్లో పాల్పడక. ఒకరోజు దేవుడు ఆయన దర్శనం, ఎన్నోసార్లు నేను సువార్త చెప్పాను ఆయనకి. ఆయన కోసం ఎంతో భారంతో ప్రార్థన కూడా చేశాను. దేవుడు మహాత్మ ఒకరోజు దేవుడు ఆయన దర్శించాడు. ఆయన మార్పు పొందిన తర్వాత ఈ కేసు జరుగుతున్నాను, కోర్టులో కేసు. లాయర్ ఆ విధంగా చెప్పమంటే ఈయన పోయి బోర్డులో నిలబడ్డాడు. వచ్చి విచారిస్తా ఉంటే లాయర్ చెప్పినట్టు నేను చెప్పలే. అబద్ధం నేను చెప్పకూడదు, నేను యేసు ప్రభువుని నమ్ముకున్నాను అని చెప్పి అదే బోర్డులో అదే కోర్టులో ఆయన ఏం చేశాడంటే ఉన్నది ఉన్నట్టుగా చెప్పాడు. చెప్తా ఏమంటే యేసు ప్రభువుని చూడు చెప్పాడు, నేను అబద్ధం చెప్పనండి, నేను యేసు ప్రభువుని నమ్ముకున్నాను,
కాబట్టి ఇదే వాస్తవం అని చెప్పాడు. ఈ లాయర్కి బాగా కోపం వచ్చింది. లాయర్కి ఏమయ్యా నేను చెప్పింది నువ్వు చెప్పింది కదా, ఇంకా నీ కేసు గెలవద్దులేదు, ఓడిపోయారని చెప్పాడు. పిల్లలు కొద్ది రోజులు అయిపోయిన తర్వాత ఈయన గెలిచాడు కేసు. ఈయన గెలిచాడు. చూడండి దేవుడు అట్లాంటి కార్యం చేస్తాడు. సరే, ఈ షడ్రక్ మేషక్ అబేద్నెగో దగ్గరికి వస్తే రాజు అడుగుతున్నాడు, ఏంటి మీరు నేను నిలబెట్టినటువంటి బొమ్మను మొక్కని అంటున్నారు అంటే నిజమేనా అంటే నిజమే అని చెప్పారు. అప్పుడు రాజుకి చాలా కోపం వచ్చింది. 18-19 వచ్చిన చూడండి. అందుకు నెబుకద్నెజరు ఆగ్రహముతో ఏడంతలు ఎక్కువ చేశారు పిల్లలు. ఎప్పుడు ఉండేదానికంటే 7 అంతలు ఎక్కువ చేశారు. అంటే ఇంకా తీవ్రంగా చేశారన్నమాట. అగ్నిగుండం మామూలుగా పడేస్తేనే చనిపోతారు, కానీ ఇంకా 7 అంతలు తీవ్రత అంటే చాలా విపరీతం అన్నమాట. చాలా భయంకరం. అంత ఆగ్రహం వచ్చింది రాజుకి, అంత కోపం వచ్చింది, అంత ద్వేషం వచ్చింది. అసలు మనిషిని మామూలు అగ్నిగుండంలో పడేస్తేనే చనిపోతాడు. అలాంటిది 7 అంతలు అంటే రాజు యొక్క ఆగ్రహం ఎంతో అనేది దాన్ని బట్టి మనం గుర్తించాలి. ఆ ముగ్గురిని తీసుకెళ్ళి వేసేస్తా ఉంటే వాళ్ళు వేసినటువంటి వాళ్ళు ఆ జ్వాలంలో కాలి చనిపోయారు. అంత తీవ్రంగా ఉందన్నమాట అది. అంత తీవ్రంగా ఉంది. వాళ్ళు అగ్నిగుండంలో పడవేయబడిన తర్వాత వారితో పాటు 4వ వ్యక్తి కూడా ఉన్నాడు. అప్పుడు నెబుకద్నెజరు వాళ్ళని బయటికి రమ్మంటే వాళ్ళు బయటకు వచ్చారు. చదవండి 26-27 వచ్చినారు. బయటికి రమ్మండి. దాని లోపలికి ఎవరు వెళ్ళలేరు. వాళ్ళు తీసుకురావాలంటే వెళ్తే వాళ్ళు చనిపోతారు పిల్లలు. కావాలి ఇంకా కాబట్టి వాళ్ళే బయటికి రావాలి. బయటికి రమ్మంటే వాళ్ళు వచ్చాక ఆ మనుషులను పరీక్షించి వారి శరీరములకు అగ్ని ఏ హాని చేయకుండుటయు ఏంటంట వారి తల వెంట్రుకలలో ఒక్కటైనను కాలిపోకుండుటయు వారి తల వెంట్రుకలలో ఒక్కటి కూడా కాలిపోలేదు. మీ తల వెంట్రుకలన్నీ లెక్కింపబడి ఉన్నవి. మీ తండ్రి సెలవు లేనిదే వాటిలో ఒక్కటైనను లేదా. అక్కడ మన వాక్యం చూసాం, ఇక్కడ మనం ప్రాక్టికల్ చూస్తాం. చూడండి, దేవుడు ఎంత నమ్మదగిన వాడు. 31వ కీర్తన 23వ వచనం. 31వ కీర్తన 23వ వచనం. యెహోవా విశ్వాసులను కాపాడును. అదే ప్రొటెక్షన్ అంటే. రెండో పాయింట్ అంటే కరెక్షన్ అంటే సరి చేసుకోవడం. ఈ తల వెంట్రుకలు మనకు 2 విషయాలను జ్ఞాపకం చేస్తా ఉన్నాయి. ఒకటి ప్రొటెక్షన్, 2 కరెక్షన్. సరి చేసుకోవడం పిల్లలు. 40వ కీర్తన 12వ వచనం ఒకసారి చదవండి. 40వ కీర్తన. నా దోషములు నన్ను తరిమి పట్టుకొనగా
నేను తల ఎత్తి చూడలేకపోతే లెక్కకు అవి నా తల వెంట్రుకలను మించి. మన తలలో ఎన్ని వెంట్రుకలు ఉన్నాయో మనకు తెలియదు పిల్లరా. నా దోషాలు నా తల వెంట్రుకలకు మించి ఉన్నాయి. అంటే అపాయం గురించి కూడా ఒక రకంగా వస్తుంది. అంటే ప్రత్యేకంగా తల వెంట్రుకల కంటే దోషములు మించి. ఎందుకు ఆ విధానంలో వాడుంటాడు ఆ పదజాలాన్ని అని అంటే, అంత విస్తారమైనటువంటి దోషాలు అని అర్థం, అంత విస్తారమైనటువంటి పాపములు అని అర్థం. ప్రియ, ఎన్ని రకాల దోషాల్లో, ఎన్ని రకాల పాపాల్లో కూడా రకరకాలు ఉంటాయి. ఇప్పుడు ఆజ్ఞాతిక్రమమే పాపం ఉంటాం. యోహాను సువార్త, యోహాను రాసిన మొదటి పత్రికలో అది ఉంటుంది. ఆజ్ఞాతిక్రమమే పాపము అంటది. మరి ఆజ్ఞలు ఎన్ని రకాలు ఉన్నాయి? చాలా రకాలు ఉన్నాయి. మనకు కనిపించేది 10 కమాండ్మెంట్స్. 10 కమాండ్మెంట్స్ ఫర్ ఎగ్జాంపుల్ 10 ఆజ్ఞలే మనం తీసుకుంటాం. 10 ఆజ్ఞలు కూడా ఒక ఆజ్ఞ కాదు. ఆ 10 ఆజ్ఞల్లో కూడా రకాలు అనేవి ఉన్నాయి. దొంగతనం గురించి ఉంది, వ్యభిచారం గురించి ఉంది, విగ్రహారాధన గురించి ఉంది, తల్లిదండ్రుల గురించి ఉంది, అబద్ధ సాక్ష్యం గురించి ఉంది, నరహత్య గురించి ఉంది. డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ సిన్స్. పాపాలను గురించి మనం ఆలోచిస్తే, అతిక్రమం గురించి మనం ఆలోచిస్తే, we can see different types of sins. రకరకాల పాపములు అనేవి మనకి కనిపిస్తుంది. ఉదాహరణకి మార్కు సువార్త 7:21 మనం చూసామనుకోండి, అక్కడ 13 రకాల పాపములు అనేవి మనం కౌంట్ చేయొచ్చు. వాటిని చదవండి ఒకసారి. 7:21. ఒకటి, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13 పాపాలు. అన్నీ ఒకటి కాదు, మళ్ళీ వివిధ రకాలుగా ఉన్నాయి పిల్లలు. ఇంకా మనం గలతీ పత్రిక 5వ అధ్యాయం 19వ వచనం చూస్తే అక్కడ ఒక 15 రకాలు. మళ్ళీ రోమ పత్రిక 2వ అధ్యాయం, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం, ప్రకటన గ్రంథం 21:8, తిమోతికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం, ఇవన్నీ మనం చదువుకుంటూ వెళ్తా ఉంటే రకరకాల పాపముల జాబితాలు అనేటువంటి మనకి కనిపిస్తాయి. కనిపిస్తాయి ప్రియులారా. నేను ఇందాక మీకు 5 ఎలిమెంట్స్ గురించి చెప్పాను. పంచభూతాలతో మన పంచేంద్రియాల కనెక్షన్ అనేది, మన శరీర అవయవాలు కూడా ఒక్కొక్క అవయవంలో నుంచి రకరకాల పాపములు అనేటువంటివి జరుగుతూ ఉంటాయి. మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. కత్తిపోటు వంటి మాటలు, అపవిత్రమైన ముసలమ్మ ముచ్చట్లు, బూత్ మాటలు, గర్వపు మాటలు, ఈ మాటలు మాట్లాడేది ఏంటి? నా శరీరంలో నాలుక, ఒకే నాలుక వివిధ దుర్గుణాలకు సంబంధించినటువంటి మాటలు మాట్లాడతాం. యాకోబు పత్రిక 3వ అధ్యాయము, 5వ వచనం ఒకసారి చదవండి. అలాగనే నాలుక కూడా చిన్న అవయవం అయినను బహుగా అదిరిపడును. ఎంత కొంచెము నిప్పు ఎంత విస్తారమైన అడవిని తగలబెట్టును. నాలుక అగ్ని. నాలుక చూడండి, మన అవయవములలో ఉంచబడిన పాప ప్రపంచమై సర్వ శరీరమునకు మాలిన్యము కలుగు చేయుచున్నది. అది ప్రకృతి చక్రమునకు. ఒకే నాలుక సర్వ శరీరమునకు మాలిన్యము కలుగు చేస్తారు. మన నాలుక గురించి ఆలోచించేటప్పుడు వీటిని గురించి కూడా ధ్యానం చేయవచ్చు. కాబట్టి ఈ తల వెంట్రుకలు వివిధ రకాల పాపములను, విస్తారమైనటువంటి పాపములను జ్ఞాపకం చేస్తారు.
రకరకాల పాపములను అది జ్ఞాపకం చేసేదిగా ఉంది పిల్లలు. అయితే దేవుడి మహాకృపను బట్టి పాపము ఏదైనప్పటికీ ఆ పాపమును క్షమించేటువంటి దేవుడిని మనము కలిగి అది లూకా సువార్త 7వ అధ్యాయము 47వ వచనం. లూకా సువార్త 7వ అధ్యాయము 47వ వచనం. ఆమె విస్తారముగా ప్రేమించదు గనుక చూడండి, ఆమె యొక్క విస్తార పాపములు. చూడండి, అక్కడ ప్లూరల్ వాడుతున్నాడు యేసు ప్రభు. అంటే పాపములు అని సింపుల్ గా అనకుండా విస్తారమైన పాపములు అంటే ఎన్ని పాపములు, ఎన్నిసార్లు చేసిన పాపము, విస్తారమైన పాపములు ఆ మాట యేసు ప్రభువు చెబుతున్నాడు అంటే అర్థం ఏంటి అంటే పాపములను క్షమించే అధికారము ఒక యేసు ప్రభువు మాత్రమే. విస్తారమైనటువంటి పాపములను ప్రభు క్షమించాడు పిల్లలు. ఊరికే రోమా ప్రభుత్వం ప్రజలను సిలువ వేయదు, ఆ బందిపోటు దొంగలను సిలువ వేసింది అంటే అదేదో ఒక్కసారి వాడు దొంగతనం చేస్తే తీసుకొచ్చి వేసిన సిలువ శిక్ష కాదు. వాడు ఎన్నిసార్లు ఎన్ని దొంగతనాలు చేశారో, ఎన్ని నేరాలు చేశారో, ఎన్ని నరహత్యలు చేశారో తెలియదు పిల్లలు. అన్ని నేరాలు చేసినటువంటి వ్యక్తులను తీసుకొచ్చి యేసు ప్రభుతో పాటు సిలువ వేస్తే ఆ సిలువలో రెండవ వైపు ఉన్నటువంటి బందిపోటు దొంగ యేసు నీవు నీ రాజ్యంతో వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో అంటే ప్రభు ఏమన్నాడు, నేడు నీవు నాతో కూడా పరదేశంలో. సో జీసస్ ఫర్గివ్. యేసు ప్రభు అతన్ని క్షమించాడు. యేసు రక్తం ప్రతి పాపం నుండి మనల్ని పవిత్రంగా. కాబట్టి మన శరీరంలో ఈ తల వెంట్రుకలు దేవుడి వాక్యంలో ఇన్ని విషయాలు మనం జ్ఞాపకానికి తీసుకొచ్చి ఇంకా ఎన్నో ఉన్నాయి, కొన్ని మాత్రం మనము ధ్యానం చేస్తాం. కాబట్టి ముఖ్యంగా ఈ తల వెంట్రుకల గురించి ఆలోచన చేసినప్పుడు 2 ప్రాముఖ్యమైనటువంటి విషయాలు మనం చూసాం. ఒకటి ప్రొటెక్షన్, 2 కరెక్షన్. కరెక్షన్ అంటే సరి చేసుకోవాలి. కాబట్టి మనలో కూడా ఏదైనా పాపములు, దోషములు, అవిధేయతలు, బలహీనతలు ఉంటే వాటిని పరిశుద్ధుడు అయిన మా దేవా, మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ రాత్రి మీరు ప్రేమించి మాకు ఇచ్చినటువంటి వాక్య భాగాన్ని బట్టి మీకు స్తోత్రాలు. విన్న వాక్యం మాకందరికీ దీవెనకరంగా ఉంటున్నట్లు మీరే కృప చూపించి దయతో సహాయం చేయమని మా రక్షకుడైన యేసు క్రీస్తు పరిశుద్ధమైన నామంలో ప్రార్థన చేస్తున్నాము. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, మన ప్రభు అయిన యేసు క్రీస్తు యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క సన్నిధి, సహవాసము మనకు, కుటుంబాలకు, సంఘంలో ఉన్న ప్రతి కుటుంబానికి తోడై ఉండి కాపాడు. ఆమేన్.